బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయని, వాటన్నిటిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తప్పించుకొని తిరుగుతూ విదేశాల్లో ఉంటున్న నిందితులను పట్టుకుంటామని పేర్కొంది. నిందితులు తమ వ్యక్తిగత ఎజెండాలను అమలు చేసుకోవడంతో పాటు అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు సహాయం చేయడానికి ఈ అక్రమాలకు పాల్పడినట్లు కూడా తెలిపింది. వీటన్నిటి సమాచారంతో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని పేర్కొంది. న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారంటూ పత్రికల్లో కథనాలు రావడంతో ఈ అంశంపై హైకోర్టు సుమోటోగా విచారణ జరుపుతుంది. నిన్న చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్ల ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఇప్పటికే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కౌంటర్ దాఖలు చేయగా, తాజాగా హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా కౌంటర్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయని, వాటన్నిటిపై దర్యాప్తు కొనసాగిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడైతే నమోదైందో ఆ కేసుకు సంబంధించి కూడా విచారణ జరుపుతున్నటువంటి క్రమంలోనే అనేక కీలకమైనటువంటి విషయాలు, దీని వెనక ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసు చాలా లోతైన దర్యాప్తు జరుగుతుందంటూ కూడా హైకోర్టుకు అయితే తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్, మాజీ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి ప్రమేయం ఉన్నట్టు సమాచారం ఉన్నప్పటికీ, వారిని అరెస్ట్ చేసినప్పటికీ కేవలం మాజీ పోలీస్ అధికారులే కాకుండా దీని వెనుక కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులే ఉన్నారని గుర్తించినటువంటి పోలీస్ అధికారులు ఇప్పుడు వారిపైన కూడా విచారణ జరపడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి చాలా లోతైన దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలోనే వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అన్ని కావచ్చు, దర్యాప్తు రిపోర్ట్ అంతటిని కూడా హైకోర్టుకు తెలియజేస్తామని అయితే తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. డెఫినెట్ గా రానున్న రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఎవరు ఆ నోటీసులు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే విచారించినటువంటి అరెస్ట్ అయినటువంటి ఎక్స్ మాజీ పోలీస్ అధికారులు ఎవరైతున్నారో వారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా దర్యాప్తు జరిపినప్పుడు కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చాయి. వారి పేర్లను బయట పెడితే డెఫినెట్ గా ఈ కేసులో సంచలనమైనటువంటి విషయాలు వస్తాయి. కాబట్టి లోతైన దర్యాప్తు జరిపి ఆ తర్వాత వారి పేర్లను వాళ్ళకి నోటీసులు ఇచ్చే ప్రక్రియనంతటినీ కూడా మొదలు పెడతామని అయితే తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టుకి అయితే తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు.